డబ్బులు లేవు, భోజనం చేద్దామంటే డబ్బు ఉండకపోయేది. మరి ఎక్కడ తినేవాడు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడో ఫ్రెండ్స్ ఉండనో తినేసి బస్ ఎక్కి మీకోసం అంటే ఆయన చెప్పిన మీ ఆవేదన ఏదైతే ఉందో మీరు అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. ఎందుకు అన్న ఇట్లా మాట్లాడిండు, క్లాస్ పెద్ద అంటే దాని వెనకాల ఆ ప్రాణాశం చేసుకుంటందుకు ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారో మీరు ఇంత సుఖంగా ఉండడానికి చేసినటువంటి కృషి కోసం ఆయన మాట్లాడిండు. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే మనలో ఐక్యత లేదు, మనలో రెస్పెక్ట్ లేదనే దాని ఆవేదనతో మాట్లాడిన మాటలు. మీరు ఏ ఆఫీసర్ వచ్చినా రెస్పెక్ట్ ఇయ్యరు, పెద్దవాళ్ళు వచ్చినా రెస్పెక్ట్ ఇయ్యరు. మరి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? మీకు 10th వరకు చదువుకోలేదా? ఎర్లీ మార్నింగ్ టీచర్ కనబడితే గుడ్ మార్నింగ్ చెప్పేటోళ్ళు ఇంటర్మీడియట్ రాగానే గుడ్ మార్నింగ్ ఎందుకు మర్చిపోయారు? ఓన్లీ ఫోన్ ఇంపార్టెంట్ అయింది. గుండె ఒకటి ఉంటే రెండో గుండె తయారైంది మనకు సెల్ ఫోన్. ఈ గుండెని 1 నిమిషం ఆగిపోతుందేమో కానీ ఇది ఆగలేదు. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోగానే స్విచ్ కొట్టుడే మళ్ళీ ఆన్లైన్. ఆ టైప్లో మెసేజ్ స్టార్ట్ చేసింది 2015 సెప్టెంబర్ 3వ తారీఖు. కాచిగూడ హాస్టల్లో ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రి తన చేతుల మీదుగా నేను కుమారు 1000 మందికి అన్నం వండియడానికి సన్న బియ్యంతో 2015లో దాదాపు 11 సంవత్సరాల కిందట జరిగినటువంటి కార్యక్రమం. మరి 11 సంవత్సరాల నుంచి వందల మంది వెళ్తూ ఉన్నారు, బ్యాచ్ వెళ్తూ ఉన్నారు కదా. 24 హాస్టల్ అంటే 100 మంది అనుకున్నా 2400 మంది. అలా 10 years అనుకున్నా కూడా ఎంత అవుతారు? 24,000 మంది. సో 24,000 మందిలో కనీసము తను చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో కనీసం 100 మంది అయినా ఒక గ్రూప్ 1 ఆఫీసరు, ఓ ఎస్ఐఓ, కానిస్టేబుల్ అయి ఉన్నారు. కానీ వెనుకకు తిరిగి పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ లేదు, ఎవ్వరికీ లేదు. తను చేసినటువంటి విద్యలో అన్నదానం చేయించిన దాంట్లో ఉన్న పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు కొట్టుకున్న తర్వాత పే బ్యాక్ టు ద సొసైటీ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు, తను ఒక్కడే మిగిలేదు. పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్లో ఉన్నది ఏకైక వ్యక్తి కుమార్. అందరూ ఇదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందరూ మంచిగా సంపాదించుకున్నారు, బయటపడ్డారు. తను ఎందుకు మిగిలిపోయినట్లు అనేది దానికి ఏదో ఒక రోజు ప్రభుత్వం గుర్తిస్తుంది, అది టైం పడుతుంది. కానీ ప్రభుత్వం గుర్తించడానికంటే ముందు యాజ్ ఎ స్టూడెంట్గా మీరు కూడా మీలో ఉన్నటువంటి ఐక్యత, మీలో ఉన్న ఫ్రెండ్షిప్, మీ కాలేజీలో అన్ని హాస్టల్ నుంచి మీ దగ్గర వచ్చే పిల్లలు ఉంటారు కదా, అదే మనకు ఫుడ్ రావడానికి ఎవరు ఉండొచ్చు భవిష్యత్తు, అంతకుముందు ఫుడ్ ఉండేనా, ఇవన్నీ మనం సెర్చ్ చేసుకోవాలి. ఈ డామర్ రోడ్ ఉంది, అంతకంటే ముందు ఇది మట్టి రోడ్ అయి ఉంటుంది కదా. మట్టి రోడ్ కాకముందు కూడా భూమి అయి ఉంటుంది కదా. మరి భూమిని మట్టి రోడ్ ఏర్పాటు చేసినాక డామర్ రోడ్ అయింది. మళ్ళీ ఆ డామర్ రోడ్ మీద ఉన్నప్పుడు మనకి ఏమి గుర్తురావు, ఎందుకంటే ముళ్ళు గుచ్చుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మనమే ముళ్ళు వేయాలి, గుచ్చుకోవాలంటే వ్యవస్థ అట్లయింది. ఇప్పుడు మనమే వ్యవస్థలో ముళ్ళేసి గుర్తు. సో తన ఇప్పటి వరకు చేసినటువంటి